భృగు మహాముని కైలాసము చేరుట. బ్రహ్మదేవుని సంగతి తెలిసినది, ఇక ఈశ్వరుని సంగతి తెలుసుకుందాం అని భృగు మహాముని కైలాసమునకు చేరాడు. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు మొదలైన ప్రమద గణమంతా శివనామ జపధ్యానంలో మునిగి ఉన్నారు. కైలాస పర్వతం మీద ఎక్కడ విన్నా పంచాక్షరీ మంత్ర ప్రణవనాదమే కాని వేరు లేదు. భృగు మహాముని పరమేశ్వరుని మందిరం వరకు వెళ్ళాడు. వాకిల్లో కావలి ఉన్న వాడితో, ఓయి, శివుడు ఏమి చేయుచున్నాడు అని ప్రశ్నించాడు. వారు, అయ్యా, పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంత మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు తమకు దర్శనం కాదు, మరొక్కప్పుడు చేయవలసి ఉంది అన్నారు. భృగు మహామునికి మంచి సమయానికే వచ్చితే అనుకున్నాడు. నేను శివుని పరీక్షించటకు ఇదే అదను అనుకొని సేవకులు పోవద్దని చెప్పినను వినక భయము లేకుండా లోనికి వెళ్ళినాడు. పరపురుషుని చూసేసరికి పార్వతీదేవి సిగ్గుతో ప్రక్కకు తొలగిపోయింది. ఏకాంతముగానున్న ఆలుమగల వద్దకు ఇతరులు పోకూడదని తెలిసి మూర్ఖముగా వచ్చిన భృగు మహాముని మీద పరమేశ్వరునికి అంతులేని ఆగ్రహం వచ్చింది. అసలే రుద్రుడు, ఆ పైన రౌద్రం వచ్చింది. ఇక అడుగవలెనా? శివుడు చిందులు తొక్కుచూ పిడుగు వంటి ధ్వనితో ఇలా అన్నాడు. ఓ ఈ మూర్ఖుడా, పెద్దవాడవై కూడా మర్యాద తెలియకుండా ప్రవర్తించావు. భార్యాభర్తల ఏకాంత మందిరానికి పరాయి వారు రావచ్చునా? నిన్ను లోపలికి రమ్మని ఆజ్ఞ ఇచ్చినదెవరు? నా యాజ్ఞ లేకుండా ఈ మందిరానికి ఎలా వచ్చితివి? నీవెంత బుద్ధిమంతుడవని, బ్రహ్మవంశంలో పుట్టిన వాడవని, మహత్తపస్సాలివని ఇంతవరకు అనుకున్నాను, కానీ ఇంత మూర్ఖుడు అనుకోలేదు. వేదములు చదివి ధర్మాధర్మము తెలిసి నా వాడవు కదా. ఆలుమగల ఏకాంత మందిరంలో చూచిన వారికి అధిక పాపమని తెలిసినను గర్వంతో ప్రవర్తించుగా ఇది ఎవరైనా విన్నను సిగ్గుచేటు కదా. ఇప్పుడు నేను శాపించిన సర్వనాశనమవుగా ఏ దయ తలుచుతుని. ఛీ, నీ ముఖము చూడరాదు, ఆవలకు బొమ్ము అని పెద్ద పెద్ద కేకలు వేయుచు భృగు మహామునిని దూషించెను. పరమేశ్వరుడు ఎన్ని అనుచున్నచు భృగువు మారు మాట్లాడకుండా తనలో తాను నవ్వుకుంటూ బయటకు వచ్చి ఇట్లా అనుకున్నాను. ఆహా, ఎంత వాడైనను కోపముకు లోబడినే గాని గౌరవమును పొందడు కదా అని ఆదిదేవుడు అయిన ఈ మహానుభావునకు నాపై ఎంత కోపం వచ్చినది. విరాగి అయిన ఇతనికింత ఆగ్రహము కలుగుటకు ఇతనిపై అందు గల తామసగుణమే కారణము. తామసగుణ ప్రధానుడు గనకనే సర్వజ్ఞుడైన శాంతముతో నేను వచ్చిన పని గ్రహించలేక ఆగ్రహించినాడు. ఇతని గొప్పతనం తెలిసినది. ఇక నేనిక్కడ నుండుట అనవసరము. ఇక నా పరీక్షకు మిగిలినది వైకుంఠవాసుడొక్కడేనని తలచి కైలాసము నుండి ప్రయాణం సాగించాడు.